Well, hello there. It's me, Aditya, and welcome to Adis and Court movie review. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి ప్రొడ్యూస్ చేసిన నాని గారు అండ్ హిట్ ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని ఒక ఛాలెంజ్ ఇచ్చారు. లాస్ట్ వీడియోలో నేను చెప్పే సినిమాకి రివ్యూస్ బాగున్నాయి అండ్ తెలుగులో ఒక మంచి సినిమా చూసి చాలా రోజులైందని. ఫైనలీ ఒక సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసి సాటిస్ఫాక్షన్, ఐఎమ్ నాట్ సెయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది అంటే సాటిస్ఫాక్షన్. లక్కీ భాస్కర్ తర్వాత సాటిస్ఫాక్షన్, ఒక ఫుల్ ఫీలింగ్తో బయటకు వచ్చాను. ఐ నాట్ సెయింగ్ దాని తర్వాత ఏం మంచి సినిమాలు రాలేదు, అది ఒక ఫీలింగ్ అంతే, సాటిస్ఫాక్షన్. అండ్ సినిమా నాకు బాగా నచ్చింది. ఏంటి ఏం బాగుంది అండ్ ఐమ్ నాట్ సెయింగ్ ఇట్ గ్రేట్ లక్కీ భాస్కర్ అంత తోపు సినిమా అని కాదు. ఎక్స్ప్లెయిన్ చేస్తా, పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. కొత్తగా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొదలు పెడదాం. ఏంటి అసలు అంటే ఫస్ట్ హాఫ్ నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డీసెంట్ అంటే అంతే, బేసిక్లీ సెటప్ అంతే మొత్తం సినిమా అంతా. లైక్ సెకండ్ హాఫ్లోనే మెయిన్ స్టఫ్ ఉంటుంది. అండ్ కొన్ని రివ్యూలు కూడా చూసా, ఐ థాట్ సెకండ్ హాఫ్ నుంచే మొత్తం స్టోరీ, సెకండ్ హాఫ్లో అన్నీ అరెస్ట్ అవుతాడు అలా అనుకున్నా. అలా ఏం లేదు. ఇంటర్వెల్కి ఒక 20-25 మినిట్స్ బ్యాక్ నుంచే మెయిన్ స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. లైక్ ఈ అరెస్ట్ అవ్వడం, ఇంటర్వెల్ తర్వాత నుంచి మెయిన్ కోర్ట్ రూమ్ కేసు అంతా స్టార్ట్ అవుతుంది. దాని ముందు ఉండవని కాదు, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో బేసిక్లీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక సెటప్, ఈ క్యారెక్టర్స్, ఈ లవ్ స్టోరీ, ఇలా అంతా ఇంట్రడ్యూస్ చేస్తుంది క్యారెక్టర్స్ని అండ్ సెట్స్ అప్ ద కోర్ట్ కేస్ డ్రామా ఫర్ ద సెకండ్ హాఫ్. అండ్ కమింగ్ టు ద లవ్ స్టోరీ, కొన్ని చోట్ల నాకు కొంచెం చీజీగా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ సాంగ్ ఉంటుంది ప్రేమలో అని, అందులో బీచ్లో వాళ్ళు కూర్చున్నక్కడ డ్యాన్స్ కూర్చున్నారు, బీచ్లో డ్యాన్స్ చేయడం కానీ, ఈ చేతితో లైక్ డిన్నర్ లంచ్ తింటూ చేతిలో అలా హీరోకి అలా అన్నం పెట్టడం కానీ, లేదా బైక్ మీద చెయ్యేస్తే హే అని ఫీల్ అవ్వ. టీనేజ్ లవ్ అంటే అదొక లైన్ ఉంటుంది, అది సరిగ్గా తీస్తే బాగుంటుంది, ఒక మంచి ఫీల్ వస్తుంది, లేకపోతే అది క్రింజ్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని చోట్ల అలా కొంచెం చీజీగా కొంచెం అలా అనిపించింది. బట్ ఓకే, ఓవరాల్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఆ లవ్ స్టోరీ అయితే పర్లేదు, బాగుంది అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ వెరీ రొటీన్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీ, హీరోయిన్ అనొచ్చలేదు తెలీదు అని, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆర్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ బ్యాడ్. అండ్ ఇక్కడ శివాజీ గారి క్యారెక్టర్ సేమ్, ఉప్పెనాలో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ డిట్టో సేమ్ ఉంటుంది. అమ్మాయిలు అంటే అది నా అమ్మాయి చూడుకో అదే ఉంటుంది క్యారెక్టర్, నో నథింగ్ కొత్తగా ఏముండదు. ఫస్ట్ హాఫ్ వెరీ రొటీన్ ఉంటుంది, ఈ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఈ క్యాస్ట్ ఫీలింగ్, ఈ కులాలు మతాలు, ఫస్ట్ హాఫ్ అంతా వెరీ రొటీన్, రెగ్యులర్ ట్రోప్సే ఉంటాయి. లవ్ స్టోరీ బాగుంటుంది అండ్ ఈ ట్రోప్స్తో తీసుకెళ్తారు ఫస్ట్ హాఫ్ని. ఇందాక చెప్పినట్టు ఒక 20-25 మినిట్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలా కొన్ని సీన్స్ని సెటప్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. అండ్ ఆ ఇంటర్వెల్ బ్లాగ్ కూడా చాలా అబ్రప్ట్గా వస్తుంది, చాలా అబ్రప్ట్గా ఇంటర్వెల్లోనే వచ్చి చాలా అబ్రప్ట్గా ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఆ కట్ ఇదేం పెద్ద కంప్లైంట్ కాదు, జస్ట్ చూసింది ఒకటి అనిపించింది చెప్పాను అంతే. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద మెయిన్ ఫిల్మ్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే మెయిన్ కథ, ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా అక్కడే స్టార్ట్ అవుతుంది. కోర్ట్ రూమ్ సీన్స్, ఆ కోర్ట్ ఇన్వెస్టిగేషన్ కాదు, కోర్ట్లో ఆర్గ్యుమెంట్స్ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. ఆ కోర్ట్ సీన్స్ అక్కడ ఎంగేజింగ్గా ఉండడం అండ్ ఆ క్యారెక్టర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం, వాదించుకోవడం అప్పుడు ఆ డైలాగ్స్ ఎక్కడ మరి సినిమా అలా వదిలేచ్చు అన్నట్టు అనిపించింది. చాలా లైక్ రియలిస్టిక్గా ఉంటాయి డైలాగులు, చాలా ఎంగేజింగ్గా. అక్కడ ప్రతి ఒక్కళ్ళు అక్కడ యాక్టింగ్ చాలా బాగా చేశారు. కోర్ట్ రూమ్ సీన్స్ని చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా రాశారు అండ్ చాలా బాగా పర్ఫామ్ కూడా చేశారు యాక్టర్స్. అండ్ లాస్ట్లో వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పాక్సో అనే దాని మీద, అది ఎక్కడ ప్రీచి అనిపించదు, మంచి మెసేజ్, ఒక పాయింట్ అనుకున్నారు, అది బాగా ఇచ్చారు మెసేజ్, ఎక్కడ ప్రీచి అనిపించదు. అండ్ పాక్సో లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూని అదే చెప్తున్నారు బాగా డీల్ చేశారు. నోవేర్ ఇట్ ఫెల్ట్ లైక్ మెలోడ్రామా, ప్రీచి అలా ఎక్కడ లేకుండా ఒక మెసేజ్ సిన్సియర్గా, నీట్గా, సింపుల్గా బాగా డెలివరీ చేశారు. అండ్ ఇక్కడ యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ ఉంది సినిమాలో, మొత్తం సినిమా చూసాక ఆన్సర్ ఎవరన్నా రాయండి. సినిమాలో వాళ్ళు అరెస్ట్ చేస్తూ 17 years కంటే ముందు పేరెంట్స్కి తెలియకుండా తీసుకెళ్తే దట్ ఈస్ బేసిక్లీ కిడ్నాప్ అంటారు. కట్టుపన్న సెకండ్ హాఫ్లో అసలు ఈ పాయింట్ గురించి ఎక్కడ ఆర్గ్యుమెంట్ ఉండదు, ఈ పాయింట్ కన్వీనియంట్లీ మర్చిపోయారు. సో ఏంటి లైక్ నేనేమైనా మిస్ అయ్యానా, దానికైనా రీజనింగ్ ఇచ్చారా, ఐ డోంట్ నో. ఏమో మీరు ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్లో రండి. ఒక క్వశ్చన్ నాకు ఉంది సినిమాలో, అది పక్కన పెడితే పర్ఫార్మెన్స్లు అందరూ చాలా బాగా చేశారు. పిల్లలు ఇద్దరు, రోషన్ ఇంకా శ్రీదేవి, ఆ ఇద్దరు దోస్ టీనేజ్ కిడ్స్ బాగా చేశారు. వాళ్ళు కూడా లైక్ బాగా చేయడం అంటే జస్ట్ బాగా చేయడం కానీ వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. ప్రియదర్శి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పడం మర్చిపోయాను.
సినిమాలో అంటే సాయి కుమార్ గారికి ప్రియదర్శి గారికి సెకండ్ హాఫ్లో ఒక ఎక్సలెంట్ సీన్ ఒకటి ఉంటుంది. కోర్ట్ కేసు, లాయర్స్ అంటే ఎవరు అని. ఆ సీన్లో సాయి కుమార్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ అక్కడి నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్లో ప్రియదర్శి గారి యాక్టింగ్, ఇమోషనల్ సీన్స్లో యాక్టింగ్ చాలా బాగా చేశారు. ప్రియదర్శి గారి యాక్టింగ్ కూడా టూ గుడ్ ఉంది సినిమాలో. రోహిణి గారు కానీ, హర్షవర్ధన్ గారు కానీ అందరు చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ శివాజీ గారు, నేను ఆయన జనరేషన్ అప్పుడు పుట్టినోడిని కాదు కానీ ఎవ్రీవన్ సేస్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. బట్ ఈ సినిమాలో నేను చూసినంత వరకు అయితే ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ సేమ్ విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్లో ఉన్న ఓపెనర్లో యాజ్ అ క్యారెక్టర్ లైక్ యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్ ఆయన ఈ సినిమాలో యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ఎడిటింగ్ కూడా బాగా హెల్ప్ అయింది. ఇందాక ఇంటర్వెల్ బ్లాగ్ చెప్పారు కదా, అది పక్కన పెడితే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్లో అక్కడ రైటింగ్, పర్ఫార్మెన్స్ అంతా ఎంగేజింగ్ ఉంది. అండ్ ప్లస్ ఎడిటింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అయింది సినిమాకి. నెక్స్ట్ మ్యూజిక్ కూడా రాసుకున్నా. విజయ్ బల్గనిన్ ఆర్ సంథింగ్, సారీ తప్పు పలికిదే, విజయ్ గారు అనుకున్నాం. విజయ్ గారు మ్యూజిక్, ఒక లవ్ సాంగ్ ప్రేమలో అని ఒక ఇమోషనల్ సాంగ్ అండ్ బీజిఎం మ్యూజిక్కి చాలా హెల్ప్ అయింది. మ్యూజిక్ చాలా బాగుంది సినిమాలో. అండ్ రైటర్స్ ముగ్గురు ఉన్నారు, రామ్ జగదీష్ గారు, వంశీధర్ సిరిగిరి గారు అండ్ కార్తికేయ శ్రీనివాస్ గారు. రైటింగ్ అంటే వాళ్ళు స్క్రీన్ ప్లేకి పనిచేశారు. అండ్ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే, రైటింగ్ అంతా చాలా బాగా రాశారు. డైరెక్టర్ రామ్ జగదీష్ గారు, ఈస్ ద డైరెక్టర్, చాలా బాగా తీశారు సినిమాని. అండ్ ఇంకా ఓవరాల్ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగా నచ్చిందండి ఈ సినిమా. ఇట్స్ అన్ ఎంగేజింగ్, ఇంటెన్స్, గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామా ఫిల్మ్. ఎక్కడ బోరింగ్ ఉండదు, సింపుల్ ల్యాగ్ ఉండదు, ఏముండదు, నీట్గా అయిపోతుంది సినిమా. నా రేటింగ్ వచ్చేసి 4/5 సినిమాకే. ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. బై.